ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీకు కాబోయే భర్త కానీ భార్య కానీ ఎలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వస్తారు అనేటువంటి విషయాన్ని మీ జాతకం ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. అదేంటండి, నా జాతకం ద్వారా ఎలా తెలుసుకుంటాము ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాన్ని ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఒక్కసారి సేమ్ లక్షణాలు మీ యొక్క పార్ట్నర్కి ఉన్నాయా లేవా అన్న విషయం తెలుసుకోండి. సేమ్ లక్షణాలు కనుక ఉంటే ఒక లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇది ఎలా చూడాలి ఏంటి అని అడిగితే ఏం లేదండి, ఈరోజు జాతకానికి సంబంధించిన సాఫ్ట్వేర్లు చాలా వరకు ఉన్నాయి, అన్ని ఆన్లైన్లోనే ఉంటున్నాయి. ఈ ఆన్లైన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ చార్ట్ మీద కొట్టగానే మీ బర్త్ చార్ట్ రెడీ అయిపోతుంది. మీ బర్త్ చార్ట్లో ఏమవుతుందంటే ప్రతి గ్రహం కింద కొన్ని డిగ్రీలతో కూడినటువంటి నెంబర్లు ఉంటాయి. దాంట్లో అతి తక్కువ డిగ్రీలు కలిగినటువంటి గ్రహాన్నే భాగస్వామి కారక అని అంటాము. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని గ్రహాలకు ఏమవుతుంది, రెట్రోగ్రేడ్ ఆర్ అని రాస్తారు. ఆర్ అని రాసిన వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, సపోజ్ గురువు పక్కన ఆర్ అని రాసింది, జూపిటర్ పక్కన ఆర్ అని రాసింది, కానీ దాని కింద 28 డిగ్రీలు అని ఉందనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఆర్ అయినటువంటి అన్ని గ్రహాలని 30 మైనస్ ఆ డిగ్రీ వేయాలి. అంటే 30 మైనస్ 28 వేస్తే 2 డిగ్రీలు, అంటే గురుడు 2 డిగ్రీలు అని చెప్పేసి మీరు తీసుకోవాలి. ఇలా ఈ డిగ్రీల్లో అతి తక్కువ డిగ్రీలు కలిగినటువంటి గ్రహమే మీ భాగస్వామి కారకత్వం. అంటే అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే మీ భాగస్వాములు అవుతారు అని చెప్పేసి ఈ విషయం. ఇది నాకు తెలిసినంత వరకు 100కి 100% కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు తప్పు అవుతుందంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేకపోతే టైమో ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మాత్రమే తప్పు అవుతుంది. కానీ మిగిలిన విషయాల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కనుక కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం 100% నేను చెప్పినటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే మీ జీవితంలోకి రాబోతున్నారు అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. సపోజ్ ఈ భాగస్వామి కారక గనక సూర్యుడు వచ్చాడు అని అనుకుందాము. సూర్యుడికి రావాల్సినటువంటి స్కిల్స్ అంటే సూర్య లక్షణాలు ఏంటి అంటే, మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి, మంచి అధికారం కలిగినటువంటి ప్లేసుల్లో ఉంటారు. చాలా మంది ప్రజలు వీళ్ళ మాటలు వినడానికి వస్తారు, వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటారు. చాలా వరకు రాజకీయవేత్తలు కూడా దీంట్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొంత ఈగో అంటే అహంభావిగా ఉంటారు. అంటే నేనే గొప్ప అనేటువంటి ఫీలింగు కొంత ఎక్కువగా కలిగినటువంటి వాళ్ళు ఈ సూర్యుడికి సంబంధించిన భాగస్వామి కారకత్వాలు. అలానే మీకు అతి తక్కువ డిగ్రీలు కనుక చంద్రుడు వచ్చాడు అని అనుకుందాం. అంటే చంద్రుడికి సంబంధించిన లక్షణాలు ఏముంటాయి అంటే, పూర్తిగా వీళ్ళు భావోద్వేగాలు కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. బాగా సెంటిమెంటల్గా ఉంటారు, బాగా ఎమోషనల్గా ఉంటారు. పైగా ఎవరికైనా సరే పోషణ నిమిత్తం ఏదైనా సరే సహాయం చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఆధారపడే వాళ్ళు, వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు అనేటట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబానికి భాగస్వామికి అతి ఎక్కువగా ఇవ్వాల్సిన దానికన్నా అతి ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఇంట్లో ఉండటానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన భాగస్వామి కారక లక్షణాలు. అలాగే మీ భాగస్వామి కారక గనక కుజుడయింది అని అనుకుందాం. కుజుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఏదైనా సరే దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. బాగా ప్యాషన్గా ఏదైనా మంచి అభిరుచులు కలిగి ఉంటారు. బాగా అంటే బలంగా ఏదైనా విషయం మీద చాలా బలంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అయి ఉంటారు. చాలా వరకు వైద్య రంగం ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటే ఈ కుజ భాగస్వామి కారక వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వైద్య రంగం వాళ్ళందరూ కూడా మంచి టీమ్ లీడర్ అయి ఉంటారు. కాకపోతే కొంచెం షార్ట్ టెంపర్, ఇమీడియట్గా కొంచెం కోపం వస్తుంది, ఇమీడియట్గానే తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా కుజుడు భాగస్వామి కారక వచ్చేటువంటి లక్షణాలు. అలాగే నెక్స్ట్ బుధుడి గనక భాగస్వామి కారక వస్తే ఎలాంటి లక్షణాలు వస్తాయి అంటే, బుధుడు భాగస్వామి కారక అయినప్పుడు భాగస్వామి బాగా తెలివైన వారై ఉంటారు. బాగా కమ్యూనికేటివ్, బాగా మాట్లాడతారు, బాగా టాకేటివ్, అతి ఎక్కువగానే మాట్లాడతారు. చాలామంది దీంట్లో సీఏలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, తర్వాత న్యూస్ రీడర్లు, తర్వాత గణిత శాస్త్రం కానీ సైన్స్ చెప్పేటువంటి ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కూడా ఈ బుధ కారకత్వాల్లోకే వస్తారు. పైగా ఏ విషయాన్నైనా సరే చాలా ఈజీగా తీసుకుంటారు. అంతే తప్పితే వాళ్ళు మైండ్కి ఎక్కించుకొని అదే బాధపడుతూ ఉండే వ్యక్తులు రారు. ఇవన్నీ కూడా బుధుడికి సంబంధించిన భాగస్వామి కారక లక్షణాలు. అలాగే మీ భాగస్వామి కారక గనక గురుడు వస్తే ఎలా ఉంటుంది, గురుడు ఏంటి, మనందరికీ ఆధ్యాత్మిక గురువు, అంటే చాలా ఆధ్యాత్మికత ఉంటూ ఉంటుంది. ఈ గురుడు లక్షణాలు కలిగిన వాళ్ళు ఏంటి అంటే, ఎక్కువ శాతం దేవుడిని నమ్మే వాళ్ళు అయి ఉంటారు.
చాలామంది వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు గురువుకి సంబంధించిన దాంట్లోకే వస్తారు. చాలామంది రాజకీయవేత్తలు కూడా ఈ గురువుకి సంబంధించిన వాళ్ళలోనే ఉంటారు. వీళ్ళు మాట్లాడే మాటలకి ప్రేరణ ఉందండి. ఎక్కువగా ప్రవచనాలు చెప్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ప్రవచనాలు విని మారగలగాలి. అవతలి వ్యక్తిని ఈజీగా మార్చేటువంటి శక్తి వీళ్ళలో ఉంటుంది. మంచి వివేకవంతులు ఉంటారు. కానీ ఈ గురుడు భాగస్వామి కారక వస్తే మాత్రం భర్త కానీ భార్య కానీ ఎవరన్నా కానీ ఒకళ్ళు మాత్రం కొంచెం లావుగా ఉండే అవకాశం మాత్రం ఉంటుందండి. దాని తర్వాత శుక్రుడి కారకత్వాలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దాం. శుక్రుడు వచ్చినప్పుడు ఏంటి, శుక్రుడు బాగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి సర్వసాధారణంగా మంచి ఇల్లు ఉంటుంది. మంచి ఇల్లు అంటే ఇష్టపడుతుంటారు. చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. కొంచెం కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చాలా మంది మాత్రం దీంట్లో నటీనటులు కానీ ఎవరైనా సరే లలిత కళా రంగాలు కానీ తర్వాత మంచి కళాకారులు కానీ మెజిషియన్స్ కానీ పెయింటర్స్ కానీ అంటే వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రుడికి సంబంధించిన లక్షణాలు. నెక్స్ట్ శనికి సంబంధించిన లక్షణాలు ఏంటి, శని చాలా క్రమశిక్షణ అనగానే శనే గుర్తు రావాలండి. బాగా క్రమశిక్షణగా ఉంటారు వీళ్ళు. ఎవరన్నా గనక క్రమశిక్షణ దాటితే కూడా వీళ్ళకి కొంత కోపం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత పేదలకి సహాయం చేయటంలో వీళ్ళు ముందే ఉంటారు. ఎవరో చిన్న ఆపదని చెప్పినా కానీ అస్సలు ఊరుకోరు. కానీ కొంత కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉంటారు. అంటే కన్ఫ్యూజన్ గురి చేయటువంటి ఏంటి, ఏదో రకంగా భాగస్వామిని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు బాగా విమర్శకులు, ఎదుటి వాళ్ళలోని లోపాలను ఉట్టిగానే కనిపెట్టి విమర్శించేటువంటి స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ ఏడిటికి సంబంధించిన లక్షణాలు మాత్రమే మనం తీసుకోవాలండి. రాహుకేతువులు భాగస్వామి కారకాల కింద నేనైతే తీసుకోవట్లేదు. కేవలం సూర్యుడి దగ్గర నుండి శని వరకు ఈ 7 గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు చెప్పాను. కాబట్టి ఎలా ఉన్నారో ఏంటో అన్నది చూడండి. యాక్చువల్గా ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మీ భాగస్వామికి ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని వీలున్నంత మందికి షేర్ చేయండి. నమస్కారం అండి.